ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీకు శుభములు. దేవుని జీవవాక్యం మీ జీవితములను స్థిరపరుస్తుంది. కాబట్టి ప్రతి ఉదయం దేవుని జీవవాక్యంతో ప్రారంభించండి. దేవుని యొక్క సమాధానంతో జీవించండి. ఈ రోజు దేవుని జీవవాక్యం పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. 1 Peter chapter 1 verse 14. Do not conform to the evil desires you had when you lived in ignorance. ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రంగా జీవించాలా? అందరిలాగా అంటే లోకస్తుల్లాగా ఎందుకుండకూడదు? ఎందుకంటే నీవు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డావు. ఈ సంగతి నీవు నిత్యము జ్ఞాపకముంచుకోవాలి. క్రీస్తు రక్తం చేత కడగబడ్డ నీకు, వాక్యం వింటున్న నీకు పరిశుద్ధత కావాలి. ఎంత కావాలంటే ప్రభు సింహాసనం ఎదుట మంచి సాక్షిగా నిలబడేంత పరిశుద్ధత కావాలి. ఇది నీ బాధ్యత. పరిశుద్ధత లేకపోతే మంచి మనస్సాక్షి ఉండదు. మంచి మనస్సాక్షి లేకపోతే విశ్వాసంతో జీవించలేవు, ప్రేమతో జీవించలేవు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వారు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు, నిన్ను నీవు పవిత్రపరచుకుంటూ జీవించినప్పుడు, పరిశుద్ధంగా ఉండుటకు నీవు సమయాన్ని వెచ్చించినప్పుడు నీ జీవితంలో ఎల్లప్పుడూ దీవెనలు అనుభవిస్తావు. ప్రభువుని మహిమపరుస్తావు. ప్రభువు రాకడకు సిద్ధపడుతావు. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా సిద్ధపరుస్తావు. మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్, యూ విల్ బి ఎ స్పెషల్ యుటెన్సిల్ ఫర్ హానరబుల్ యూస్. యువర్ లైఫ్ విల్ బి క్లీన్ అండ్ యూ విల్ బి రెడీ ఫర్ ద మాస్టర్ టు యూజ్ యూ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న నీ చిత్త ప్రకారం జీవించుటకు కృప దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించుటకు, నీవిచ్చు కృపను పొందుకొనుటకు దయచూపుమని పరిశుద్ధుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.